ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తామండి? ఆసుపత్రికి వెళ్తాం కదా. ఒకవేళ సీరియస్గా ఉంటే అంబులెన్స్ని తెప్పించేసుకుని అందులో పేషెంట్ని తీసుకెళ్ళిపోతాం. కానీ ఈయన తీసుకెళ్ళడానికి ఏకంగా క్రేన్ ఎట్టుకొచ్చేసారండి. అదేంటి, మనసుని తీసుకెళ్ళడానికి క్రేన్ ఎందుకు అన్నదే కదా మీ డౌట్ అనుమానం. అలాంటి డౌట్ అనుమానం తీరాలంటే మీరు మాత్రం ఈ వీడియో చూసేయాల్సిందేనండి. సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగోకుంటే ఏం చేస్తారు? అంబులెన్స్ ను రప్పిస్తారు, స్ట్రెచ్చర్ మీద వేసుకుని తీసుకెళ్తారు. కానీ ఈ వ్యక్తిని తీసుకెళ్లడానికి స్ట్రెచ్చర్ తో సాధ్యమయ్యే పని కాదు. అందుకే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏకంగా ఓ భారీ క్రేన్ వాడాల్సి వచ్చింది. హాస్పిటల్కు తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ అవసరం, కానీ క్రేన్ తో పనేంటి అని అనుకుంటున్నారా? దానికి మెయిన్ రీజన్ ఆ వ్యక్తి బరువే. అతడు ఏకంగా 273 కిలోల బరువున్నాడు. అలాంటి వ్యక్తిని స్ట్రెచ్చర్ మీద ఎత్తుకెళ్లడం అసాధ్యం. అందుకే క్రేన్ను ఉపయోగించారన్నమాట. దాంతోనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు క్రేన్ వాడాల్సి వచ్చింది. అతన్ని సాధారణంగా స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి అతని ప్లాట్ నుంచి కిందకు తీసుకొచ్చేందుకు ఛాన్సే లేదు. అందుకే లోకల్ ఆఫీసర్లు, ఫైర్ సిబ్బంది అంతా కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ భారీ కాయుని బిల్డింగ్ నుంచి కిందకి దింపి ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని ఫ్లోరిడాలో. ఆ భారీ కాయుని అధికారులు ఎంతో శ్రమించి బిల్డింగ్ నుంచి కిందకి దించారు. అది చూసేందుకు చుట్టుపక్కల జనమంతా గుమిగూడారు. ఇప్పుడు జనాలు సోషల్ మీడియాలో అంతే క్రేజీగా ఈ వీడియోని చూసేస్తున్నారు.